ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి కేఆర్ మురహరి రెడ్డి గారు, మరి అలాగే ఎస్ కిరణ్ కుమార్ గారు, మరి టీడీపీ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్స్ ఇద్దరును మధు గారు, అలాగే మల్లికార్జున్ గారు ఈరోజు ఎమగనూరులో ప్రజలందరూ కూడా, ఎమగనూరే కాదు రాష్ట్రం నుంచి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపున చూస్తున్నారు. ప్రతి నాయకులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చూస్తున్నారు. ఎందుకంటే ఒక్క మాట చెప్పాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గురించి ఆలోచిస్తూ పేద ప్రజల కోసం ఎన్ని సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేశారో గత 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మనం అధికారంలోకి రావాలి అని ఒకే ఒక్క ఆంక్ష, ఒక కైండ్ ఆఫ్ కోరికతోటి కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధపు హామీలనిచ్చి ఈరోజు ఏది కూడా నెరవేర్చకుండా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ ప్రజలు ఎవరైతే అసహనం వ్యక్తం చేస్తున్నారో రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు ప్రతి పార్టీ నుంచి కూడా లీడర్లు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేందుకు మక్కువ చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మార్కెటింగ్ చేసుకునేంత నాలెడ్జ్ ఉంది, కానీ పేద ప్రజలని ఆదుకోవాలి అన్న మానవత్వం అనేది లేదు. ఇవాళ చూస్తుంటే మెడికల్ కాలేజెస్ కానివ్వండి, సంక్షేమ పథకాలను కానివ్వండి అరాకొరా ఇస్తూ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తూ ఆరోగ్యశ్రీని, ఈరోజు ఆరోగ్యశ్రీని ఆపేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఏదైతే మార్కెటింగ్ కోసం స్పెండ్ చేసే ఆ మనీ ఏదైతే ఉందో కనీసం పేద ప్రజల సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడితే అట్లీస్ట్ పేద ప్రజలు ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతారు. అది లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అది గమనించి మిగతా పార్టీలలో నుంచి కూడా అందరూ నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఒకే ఒక్క నమ్మకం, జగనన్న పైన ఉన్న నమ్మకం. మాట చెప్పారు అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు, మాట మీద నిలబెడతారు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం అందరిలో ఉంది కాబట్టి ఈరోజు జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం. వాళ్ళందరికీ మురహరి రెడ్డి అన్నకు, మధు గారికి, తర్వాత కిరణ్ కుమార్ గారికి, తర్వాత మల్లి అన్నకు, వీళ్ళందరికీ కూడా పార్టీలోకి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. ఇలాగే మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఎంతమంది కూడా మా పార్టీలోకి వస్తే అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. ఇప్పుడు ఒకసారి అన్నవాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో గుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జగనన్న గారితో కండవా కప్పించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉంటూ ప్రతినిత్యం పార్టీ కోసం నిరంతరం ప్రతి బూత్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పటిష్టం కోసం చాలా కష్టపడి పనిచేసినాను. కానీ పార్టీ గుర్తించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీలో కేంద్రంతో సంబంధాలు రాష్ట్రంలో ఉన్న నాయకులకి పైన ఉండే ఒక 10-20 మంది నాయకులు వాళ్ళు కింద కార్యకర్తల కష్టంతో వాళ్ళు సీట్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము పార్టీ కోసం 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేస్తే గుర్తించే పరిస్థితి లేదు. కానీ నేను పార్టీలో పనిచేసినా కానీ ప్రజలకి ఎమ్మెనూరు అసెంబ్లీలో నేనేం చేయలేకపోయినాను. కాబట్టి జగనన్న ఒక మాట ఇచ్చినాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. ఈరోజు పథకాలు నవరత్నాలు అనే రూపంలో 2019 నుంచి 24 వరకు జగనన్న ఏ హామీ అయినా ప్రజలకు నేరుగా పంపించడం జరిగింది. ఇప్పుడు 2024లో పార్టీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు అనుకూలం ఉండే ఎల్లో మీడియాతో పూర్తిగా విధ్వంసం చేస్తాం. 1000 సార్లు చూపించి దాన్ని నిజం చేపిస్తూ సూపర్ 6 నిలబెట్టుకోలేకపోగా సక్సెస్ అయిన ప్రోగ్రాం చేస్తుండారంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తుండారనేది అనంతపూర్ మీటింగ్లోనే అర్థమైంది. అంతేకాదు గుట్టా రేణుకమ్మ గారు మొన్న ఆదోనిలో మెడికల్ కాలేజ్ విషయంలో ఒక 4-5 సార్లు వాళ్ళు దీక్షకి అక్కడ ధర్నా అన్నీ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? ఆదోని జిల్లాగా అవుతుందని చెప్తే ఈరోజు మెడికల్ కాలేజ్ అనేది ఒకటి
గవర్నమెంట్ కాలేజ్ వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి 5 అసెంబ్లీలకి సెంటర్ పాయింట్ అది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు మెడికల్ ఈరోజు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక మామూలు నర్సింగ్ హోమ్లోనే కొన్ని వేల ఖర్చులు, లక్షలు ఈరోజు బిల్ అవుతుంది. అటువంటిది గవర్నమెంట్ కాలేజ్ ఉంటే ఎంతమంది ఆరోగ్యపరంగా ఎంతోమందికి అది ఉపయోగపడేది. కానీ చంద్రబాబు నాయుడు పుణ్యమాని ప్రతిదీ ప్రైవేటీపరం, ఏది తీసుకున్నా ప్రైవేట్ చేసుకొని వాళ్ళ బినామీలకి దోచిపెట్టుకోవడానికి. ముఖ్యంగా మేడం గారు ఇప్పుడు చెప్పినట్లు ఆరోగ్యశ్రీని ఎందుకు బంద్ చేసినారంటే కేంద్ర ప్రభుత్వంలోన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది 25 లక్షల స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ని ఎలా దోచుకోవాలనేది ఈ సంపదని తెలుగుదేశం పార్టీ లీడర్లు ఏ విధంగా సంపాదించుకోవాలనే ఒక సంకల్పంతో ఈ ఆయుష్మాన్ భారత్ దానికోసం ఈ ప్రైవేటైజేషన్ చేసి ఆ ఖర్చు ప్రతి మనిషికి 25 లక్షలు ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనము మన పార్టీ కార్యకర్తలు నాయకులు సంపాదించుకోవాలని చూస్తున్నారు. దీనిపైన జగనన్న గాని ఒక స్టాండ్ చెప్పినాడు, వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారంలో వచ్చినాక కానీ దానిపైన నా స్టాండ్ ఏమో మేము ఖచ్చితంగా గవర్నమెంట్ పరమే చేస్తామని చెప్పినాడు. ప్రజలందరూ ఈ విషయానికి చాలా సంతోషపడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఏం జరుగుతూ ఉందంటే ఏది సంపద ఉంటే ఆ సంపద సృష్టి వాళ్ళు చేసుకుంటున్నారు, గవర్నమెంట్కి చేయడం లేదు. గవర్నమెంట్ని ఎట్లా లక్షల్లోనే అప్పులు చేస్తూనే ఉండారు. ప్రస్తుతానికి మేము ఎమ్మెనూరు అసెంబ్లీలో ఇంతమంది ఉన్నాం. ఈరోజు మేము ఇక్కడికి రావడం ఏమి జగనన్నతో పార్టీలో చేరడానికి మాత్రమే రాజధాని పరిసర ప్రాంతాల్లో మేము వచ్చినాం. ప్రజలందరేమీ రాజధానికి రాలేరు కదా. జగనన్న ప్రతి ఊళ్ళో సచివాలయం కట్టి ప్రతి ఒక్క ప్రజలకు అనుకూలంగా ఆ గ్రామాల్లో ప్రతి ఒక్కటి ఆర్బీకే కానీ ప్రతి ఒక్క ప్రజలకి ఏది అందుబాటులో రావాలో అక్కడే సచివాలయాన్ని నిర్మించి చాలా ప్రజలకి సేవ చేసినాడు. వాలంటరీ వ్యవస్థలోన పెన్షన్ కానీ ప్రతి ప్రోగ్రాం ఇంటింటికి ఇవ్వడం జరిగింది. కానీ కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి దాచుకునేది వాళ్ళ సామాజిక వర్గం వారికి కూడబెట్టుకునేకని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఎమ్మెనూరులో పార్టీ మేమందరూ బలంగా పటిష్టంగా చేసుకొని జగనన్నని సీఎం చేసుకునే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ మీడియా రూపంలో నేను తెలియజేస్తున్నాను. ఈరోజు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఎక్స్ కౌన్సిలర్, నా పేరు మధుబాబు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తే 16 నెలల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అయితేనేమి, ఎమ్మెగనూరులో అయితేనేమి, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములంటిని కూడా కూడబెట్టుకొని వారు కబ్జా చేయడానికే పాల్పడుతున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనైతే కాదు. ఈరోజు దాన్ని గమనించి జగనన్న 2019 నుంచి 2020 వరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, జగనన్న ఒక క్యాలెండర్ వేసుకున్నాడు. సంవత్సరంలో ఏ పథకాలు అయితే మనం చెప్పినామో ఖచ్చితంగా తూచ తప్పకుండా ఆ సంక్షేమ పథకాలు నవరత్నాలు పాటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి కులమతాలు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని 150 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టించి ఎస్సీల యొక్క వారి యొక్క మనోభావాలని గౌరవించే విధంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు అంటున్నారు పీపీపీ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. ఈరోజు ప్రతి కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేసేసి ప్రతి కాలేజీలో ఏవైతే ఉన్నో 17 కాలేజీల్లో కూడా ఈరోజు లోకేష్ని హాస్పిటల్స్లోన పార్ట్నర్షిప్గా చేసే విధంగా ఆయన కూడా ఒక షేర్ చేసే విధంగా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో 12 కాలేజీలు మాత్రమే ఉండే మెడికల్ కాలేజీలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటే వారి నాన్నగారు యొక్క మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ప్రజల మధ్యన నిలబెట్టాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. పేదలకు వైద్య విద్య అందించాలన్న ఒక ఆకాంక్షతోనే ఈరోజు జగనన్న గారు మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మరి వాటిని ఈరోజు వారి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు కూడా ప్రతిదీ అబద్ధాలే. నేను తెచ్చానంటున్నాడు మెడికల్ కాలేజీలు. అదే నువ్వు ఎక్కడ తెచ్చావా మెడికల్ కాలేజీలు? జగన్మోహన్ గారు తెచ్చిన దాన్ని తీసుకుని వచ్చి ప్రతిదీ అబద్ధమే. ఏది తీసుకున్న ప్రతి సంక్షేమంలో కూడా అబద్ధం చెప్తా ఉన్నావు ఈరోజు నువ్వు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలను పార్టీ యొక్క విధానాలను నచ్చే ఈరోజు మేము బుట్టా రేణుక మేడం గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో బుట్టా రేణుక గారి సమక్షంలో పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. టీడీపీ పార్టీలో గత 12 సంవత్సరాలుగా ఉన్నాము.
12 సంవత్సరాల తర్వాత ఆ యొక్క విధి విధానాలు నచ్చక జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లోనే వారు చెప్పిన మాటను తూచ తప్పకుండా వారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క విధి విధానాలు నచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు నేను గత 12 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసినాను. అక్కడ సరైన ఏది గుర్తింపు లేదు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న గారు చేసింది, వాళ్ళ నాన్నగారు చేసింది రెండు విషయాలు. మా చేనేతలు గుర్తించిందంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేతలు గుర్తించి ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల్లో ఏ హామీ ఇవ్వకున్నా గెలిచిన వెంటనే సంవత్సరానికి 24,000 రూపాయలు వేసిందంటే మా చేనేతలు ఆదుకునిందంటే మన జగనన్న గారే. అలాగే మన బుట్టా రేణుకమ్మ గారు ఈ మన కాన్స్టిట్యూషన్కి ఎమ్మెనూరు కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్గా ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం చేనేతల తరపున. అలాగే ఆ చేనేతల తరపున ఆమెను గెలిపించుకుంటాం. అలా గెలిపించుకోవడమే కాదు, రాబో రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మా చేనేతలకు రావాల్సినవి అవన్నీ ఆమె ఆధ్వర్యంలో, అలాగే జగన్ గారి ఆధ్వర్యంలో మేము మా చేనేతలకి అందేటట్లు మేము చూసుకుంటాం. అలాగే చేసుకోవడమే కాదు, మన జగనన్న గారు ఏవైతే కార్యక్రమాలు పెట్టారో ఇప్పటి నుంచి మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అధికార పార్టీలో ఉండి మేము బయటకు వచ్చినామంటే ఈరోజు మన చంద్రబాబు గారు అయితేనేమి, మన స్థానిక ఎమ్మెల్యే జయనేష్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ అరాచకాల నుంచే మేము ఈరోజు, అలాగే వాళ్ళ దోపిడీ వ్యవస్థ నుంచే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మారడం జరిగింది. బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే జగన్ గారి ఆధ్వర్యంలో. జగన్ గారికి రాష్ట్రంలో 2029లో మేము సీఎంగా చూడాలనుకున్నాం. అలాగే చేయడమే కాదు, మన ఎమ్మెనూరు నియోజకవర్గంలో మన బుట్టా రేణుకమ్మ గారిని 2029లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. గెలిపించుకోవడమే కాదు, మా చేనేతల తరపున అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో మన జగన్ గారిని అలాగే మన బుట్టా రేణుకమ్మ గారిని గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు చేనేత మల్లికార్జున్, ఎమ్మెనూరు పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి. ఆ తెలుగుదేశం పార్టీకి నేను రాజీనామా చేసి ఈరోజు సగర్వంగా ఏ కండిషన్ లేకుండా, ఏ షరతులు లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలోనూ, అలాగే బుట్టా శ్రీ నీలకంఠప్ప గారి ఆధ్వర్యంలో, అలాగే బుట్టా శ్రీ ప్రతుల గారి ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను.